నిష్పత్తి, దీనినే రేషియో అని పిలుస్తాము. ఒకే విధమైన వస్తువులను పోల్చడాన్ని నిష్పత్తి అని అంటాము. ఏ కామా బీలు రెండు వస్తువులైతే వాటి మధ్య నిష్పత్తిని A:B, దీన్నే A:B అని కూడా పిలుస్తాము, లేదా A/B అని కూడా పిలుస్తాము. ఈ A:Bలో ఏని పూర్వపదం అని, బిని పరపదం అని పిలుస్తాము. A:B యొక్క విలోమ నిష్పత్తి B:A, లేదా 1A:1B. A:B:C, దీని విలోమ నిష్పత్తి 1A:1B:1C. తర్వాతది బహుళ నిష్పత్తి, దీనినే మిశ్రమ నిష్పత్తి అని కూడా పిలుస్తాము. A:B, B:D, E:F ల యొక్క బహుళ నిష్పత్తి లేదా మిశ్రమ నిష్పత్తి A/B C/D E/F. సో నిష్పత్తులన్నిటిని ఏం చేయాలంటే ఇక్కడ మల్టిప్లై చేయాలి, పెంచాలి. నెక్స్ట్ A:B వర్గ నిష్పత్తి A²:B². నెక్స్ట్ A:B యొక్క వర్గమూల నిష్పత్తి √A:√B. నెక్స్ట్ A:B యొక్క ఘన నిష్పత్తి A³:B³. నెక్స్ట్ A:B ఘనమూల నిష్పత్తి ³√A:³√B. ఇంపార్టెంట్ నోట్, నిష్పత్తి అంటే ఆల్రెడీ మనం నేర్చుకున్నాము. రెండు అంతకంటే ఎక్కువ విషయాలను పోల్చడాన్నే మనం నిష్పత్తి అని చెప్తాము. అయితే మనకి వంతు ఇంకా శాతం, ఇవి రెండు కూడా నిష్పత్తులే. మొత్తం భాగాలలో మనం కౌంట్ చేస్తాము. అదే శాతాన్ని మనం చెప్పేటప్పుడు మొత్తం భాగాలని 100గా భావిస్తాము. 100గా భావించి ఆ భాగాలను మనం కౌంట్ చేస్తాము. సో ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే వంతు, శాతము రెండు కూడా నిష్పత్తులే. కాకపోతే వంతు వచ్చేసి అక్కడ ఉన్న మొత్తానికి కౌంట్ చేస్తాము, శాతం వచ్చేసి 100కి కౌంట్ చేస్తాము. సో ఆ టాపిక్స్ వచ్చినప్పుడు మనం వాటిని క్లియర్గా నేర్చుకోవచ్చు. అనుపాతము, దీనిని మనం ప్రపోర్షన్ అని కూడా పిలుస్తాము. ప్రపోర్షన్ రెండు నిష్పత్తుల యొక్క సమానత్వాన్ని అనుపాతం అని అంటాము. A:B = B:D. ABల నిష్పత్తి CDల నిష్పత్తికి సమానమైతే AD = BC అవుతుంది. దీనినే అనుపాత నియమం అని అంటాము. ఇక్కడ A,Dలను అంత్యపదాలు అని, B,Cలను మధ్యపదాలు అని అంటాము. నాలుగవ అనుపాతము లేదా చతుర్థ అనుపాతము, ABల నిష్పత్తి CDల నిష్పత్తికి సమానమైతే A:B = C:D అయితే ఇందులోని Dని నాలుగవ అనుపాతము లేదా చతుర్థ అనుపాతం అని అంటాము. ఇక్కడ D విలువ D = BC/A. సో ఈ ఫార్ములాను యూజ్ చేసి మనం D వాల్యూని ఫైండ్ చేయొచ్చు. నెక్స్ట్ మూడవ అనుపాతము, ABల నిష్పత్తి BCల నిష్పత్తికి సమానమైతే, అంటే A:B = B:C అయితే ఇందులో Cని మూడవ అనుపాతం అని పిలుస్తాము. ఈ C వాల్యూని మనము C = B²/A ఈ ఫార్ములాను యూజ్ చేసి కనుక్కోవచ్చు. నెక్స్ట్ రెండవ అనుపాతము
దీనినే మనం మధ్యమ అనుపాతం అని కూడా అంటాము. ఏబీల నిష్పత్తి బీసీల నిష్పత్తికి సమానమైతే, అంటే A:B = B:C అయితే బిని రెండవ అనుపాతం అని అంటాము. ఇందులో బి వాల్యూని మనము B √AC ఈ ఫార్ములాని యూజ్ చేసి కనుక్కోవచ్చు. రెండు రేషియోస్ ఇచ్చినాడు. ఇక్కడ ఇచ్చిన రెండు రేషియోస్ A:B, B:C. A:B వాల్యూ 2:3, B:C వాల్యూ 4:5. మూడింటి యొక్క నిష్పత్తి అనేది ఫైండ్ చేయాలి. A:B 2:3. నెక్స్ట్ B:C. B:C ఎంత ఇచ్చాడంటే 4:5. సో మూడింటి యొక్క నిష్పత్తి కనుక్కోవాలి. ముందుగా ఈ రెండు మల్టిప్లై చేస్తాము, A ఇంటూ బిని. దీని తర్వాత ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి, B ఇంటూ బిని. తర్వాత B ఇంటూ సిని మల్టిప్లై చేయాలి, B ఇంటూ సి ఈక్వల్ టు. ఇది ఎంత అవుతుందో చూద్దాం. సో A అంటే 2, B అంటే 4. 2 4s are 8 కోలన్. నెక్స్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి, 3 4s are 12 కోలన్. నెక్స్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి, 3 5s are 15. ఇక్కడ కామన్గా ఉండే వాటిని క్యాన్సిల్ చేస్తే ఇక్కడ B ఇక్కడ B ఇక్కడ B క్యాన్సిల్ అయిపోతుంది. ఇది A:B:C అవుతుంది ఈక్వల్ టు. ఇక్కడ క్యాన్సిల్ పోవు సేమ్గా. 8 12 15. సో ఇది ఇలాగే ఉంచేస్తాము. సో రిజల్ట్ ఏంది, A:B:C వాల్యూ వచ్చేసి 8:12:15. సో ఇది మనకు ఆన్సర్. ఇక్కడ 2 రేషియోస్ ఇచ్చున్నాడు, X:Y 3,5, Y:Z 2,3. వీటి యొక్క రేషియో X:Y:Z అనేది ఫైండ్ చేయాలి. ఇచ్చింది X:Y, దీని వాల్యూ 3:5. నెక్స్ట్ ఇచ్చిన రేషియో Y:Z, అది 2:3. సో మల్టిప్లై చేయాల్సింది X ఇంటూ Y, XY కోలన్, Y ఇంటూ Y, Y². దీన్ని Y ఇంటూ Y గానే ఉంచేస్తాను. నెక్స్ట్ Y ఇంటూ Z, YZ ఈక్వల్ టు. సో ఇక్కడ మల్టిప్లై చేయాల్సింది 3 2s are 6, 5 2s are 10, 5 3s are 15. సో సేమ్గా ఉండే క్యాన్సిల్ చేయాలి, ఈ వైని క్యాన్సిల్ చేయాలి. X:Y:Z ఇవి క్యాన్సిల్ చేస్తే, సో ఇందులో కూడా కామన్గా క్యాన్సిలేషన్ పోతే చేయాలి, ఏమి పోవు కాబట్టి మనం ఇలాగే ఉంచేస్తున్నాము. సో రిజల్ట్ ఏమొచ్చింది, X:Y:Z 6:10:15. A = 2/B, B = 4/7C. దెన్ ABC రేషియో దీన్ని ఏ విధంగా నోట్ చేయొచ్చు, A/B = 2/5గా నోట్ చేయొచ్చు. దీన్ని ఎలా నోట్ చేయొచ్చు, సెకండ్ రేషియోని B/C = 4/7గా నోట్ చేయొచ్చు. సో దీన్ని AB రేషియో = 2:5, BC రేషియో 4:7.
ఎలా మల్టిప్లై చేయాలి? ఏ ఇంటూ బి, నెక్స్ట్ బి ఇంటూ బి, నెక్స్ట్ బి ఇంటూ సి, దట్ మీన్స్ బీసీ. సో 2 4s are 8, 5 4s are 20, 5 7s are 35. బి కామన్గా ఉంది, క్యాన్సిల్ చేస్తున్నాను. ఏ బీసీ రేషియో 8 20 35. సో ఈ క్యాన్సిల్ పోవు. సో ఆన్సర్ అనేది ఇది. ఏ ఈక్వల్ టు 2b, b ఈక్వల్ టు 5c, దెన్ ఫైండ్ ఏబిసి రేషియో. సో ఇక్కడ ఉండే బిని మనం ఈక్వల్ టు అవతల సైడ్ తీసుకెళ్తే ఏ బై బి ఈక్వల్ టు 2. నెక్స్ట్ ఇక్కడ ఉండే సిని అవతలకి తీసుకెళ్తే బి బై సి ఈక్వల్ టు 5 అని వస్తుంది. డినామినేటర్లో ఏం లేకపోతే 1 ఉన్నట్టు. సో ఇక్కడ బై 1, ఇక్కడ బై 1 ఉన్నట్టు. దీన్ని ఏ ఇస్ టు బి అంటే 2:1, నెక్స్ట్ b:c ఈక్వల్ టు 5:1. ఇవి మల్టిప్లై చేస్తే ఏబి కోలన్ బీబీ కోలన్ బీసీ, 2 5s are 10, 1 5s 5, 1 1s 1. బి కామన్ ఉంది, క్యాన్సిల్ చేస్తున్నాము. ఏ కోలన్ బి కోలన్ సి ఈక్వల్ టు 10:5:1. సో ఇది సొల్యూషన్. నెక్స్ట్ వన్, x ఈక్వల్ టు 5y, y ఈక్వల్ టు 4z, దెన్ x yz రేషియో. సో వైని మనం ఈక్వల్ టు అవతల సైడ్ తీసుకెళ్తే ఇది ఎక్స్ బై వై ఈక్వల్ టు 5, వై బై జెడ్ ఈక్వల్ టు 4 అవుతుంది. డినామినేటర్లో 1 ఉందనుకొని బై 1 పెట్టుకోవచ్చు మనం. సో ఇక్కడ x:y ఈక్వల్ టు x:y 5:1, y:z 4:1, xy ఈ రెండు మల్టిప్లై చేస్తే y ఇంటూ y, yz ఈక్వల్ టు 5 4s 20, 1 4s 4, 1 1s 1. y కామన్ ఉంది, x:y:z ఈక్వల్ టు 20:4:1. సో ఇది సొల్యూషన్. నెక్స్ట్ వన్, 2a ఈక్వల్ టు 5b, 4b ఈక్వల్ టు 7c, దెన్ ఏబిసి రేషియో ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. సో ఇందులో మనం 2a ఈక్వల్ టు 5bని ఎలా నోట్ చేయొచ్చు? a బై b ఈక్వల్ టు, సో bని సైడ్ తీసుకొస్తున్నాము, 2ని వైపు తీసుకెళ్తున్నాము ఇటువైపు. సో మల్టిప్లై చేసేది డినామినేటర్లోకి వెళ్తుంది, ఇదేమవుతుంది 5/2 అవుతుంది. నెక్స్ట్ సో సిని వైపు తీసుకొస్తే ఇది b/c, 4ని ఇటువైపు తీసుకెళ్తే అది
7/4. సో ఇప్పుడు A:B వాల్యూ 5:2, B:C వాల్యూ 7:4. మల్టిప్లై చేస్తే A ఇంటూ B AB, నెక్స్ట్ B ఇంటూ B B స్క్వేర్ అంటే BB, B ఇంటూ C BC ఈక్వల్ టు 5 7s are 35, 2 7s are 14, 2 4s are 8. సో B కామన్ ఉంది, కామన్ కొట్టేస్తే A:B:C ఈక్వల్ టు, సో ఇందులో కామన్గా ఏం లేదు, సో ఇక్కడ 35 14 8. సో ఇది సొల్యూషన్. ABC రేషియో 35 14 9. నెక్స్ట్ వన్ 2P ఈక్వల్ టు 5Q, 3Q ఈక్వల్ టు 4R, దెన్ PQR రేషియో. ఇక్కడ ఏం చేయొచ్చు మనం, P/Q ఈక్వల్ టు 5/2గా నోట్ చేయొచ్చు దీన్ని. సెకండ్ Q/R ఈక్వల్ టు 4/3గా నోట్ చేయొచ్చు. రేషియో P:/Q ఈక్వల్ టు 5:2, Q:/R ఈక్వల్ టు 4:3. P into Q PQ, Q into Q Q square, Q into R equal to 5 4s are 20, 2 4s are 8, 2 3s are 6. ఇలా పోయింది. సో Q కామన్ ఉంది, P:/Q:/R ఈక్వల్ టు, ఇక్కడ క్యాన్సిలేషన్ పోతుంది, ఇది 2తో, 2 3 6, 2 4s are 8, 2 10s are 20. సో రేషియో వచ్చేసి 10:4:3. సో ఇది ఆన్సర్. నెక్స్ట్ వన్ 2/5A ఈక్వల్ టు 1/2B, 5/4B ఈక్వల్ టు 2/5C, దెన్ ABC రేషియో. సో దీన్ని ఏ విధంగా నోట్ చేయవచ్చు మనం, 2/5, సో B ఈ వైపు వస్తే ఏం చేస్తుంది, మల్టిప్లై చేసేది డివిజన్ చేస్తుంది. సో దీన్ని A/Bగా నోట్ చేయొచ్చు ఈక్వల్ టు 1/2 ఈ విధంగా. సో నెక్స్ట్ A/B ఈక్వల్ టు 1/2 ఇంటూ, సో ఈ 2/5 ఇటువైపు వెళ్తే ఏమవుతుంది, 5/2 అవుతుంది. ఇది 5/2. సో A/B ఈక్వల్ టు 1 5s 5, 2 2s are 4, 5/4 అయింది. నెక్స్ట్ ఇక్కడ 5/4B ఈక్వల్ టు 2/5 ఉంది. సో మనం ఇక్కడ ఏం చేస్తామంటే Cని ఇటువైపు తెస్తాము డినామినేటర్లోకి, ఇక్కడ 2/5 ఉంటుంది. నెక్స్ట్ B/C ఈక్వల్ టు 2/5 ఇంటూ, సో ఇది మల్టిప్లై చేసేది ఇటువైపు వెళ్తే ఏమవుతుంది, 5/4 కాస్త 4/5 అవుతుంది. సో ఈ వాల్యూ ఎంత, 2 4s are 8, 5 5s are 25. ఈ వాల్యూ మనకి 8/25. సో ఇప్పుడు A:/B ఈక్వల్ టు 5:4, B:/C ఈక్వల్ టు
8:25. సో ఇప్పుడు ఏబి ఈక్వల్ టు ఏబి ఈజ్ టు బీబీ ఈజ్ టు బీసీ. 5 8s are 40 colon 4 8s are 32 4 25s are 100. సో బి కామన్ ఉంది. సో దీన్ని ఎలా నోట్ చేయొచ్చు? ఏ కోలన్ బి కోలన్ సి ఈక్వల్ టు, ఇది క్యాన్సిలేషన్ చేయాలి మనం, క్యాన్సిల్ పోతుంది. 4తో క్యాన్సిల్ చేయొచ్చు మీరు. 4తో 4 10s 40, 4 8s are 32, 4 25s 100. సో ఏమొచ్చింది? ఏబిసి రేషియో 10:8:25. నెక్స్ట్ వన్, 2a ఈక్వల్ టు 3b ఈక్వల్ టు 4c, దెన్ ఏబిసి రేషియో. సో దీన్ని ఎలా నోట్ చేయొచ్చు? 2a ఈక్వల్ టు 3b, 3b ఈక్వల్ టు 4cగా తీసుకోవచ్చు. a బై b ఈక్వల్ టు 3/2, b by c ఈక్వల్ టు 4/3. a colon b 3 colon 2, b colon c 4 colon 3. ab colon bb colon bc ఈక్వల్ టు 3 4s are 12 colon 2 4s are 8 colon 2 3s are 6. So b cancel. ABC ratio equal to 2 6s are 12, 2 4s are 8, 2 3s are 6. రేషియో ఎంత? 6 4 3. x ఈక్వల్ టు 3y ఈక్వల్ టు 5z, దెన్ xyz రేషియో. దీన్ని ఎలా నోట్ చేయొచ్చు? x ఈక్వల్ టు 3y, 3y ఈక్వల్ టు 5zగా నోట్ చేయొచ్చు. ఇక్కడి నుంచి x బై y ఈక్వల్ టు 3. సో డినామినేటర్ 1 ఉందనుకోవాలి. ఇక్కడ y బై z ఈక్వల్ టు 5/2. దీని నుంచి రేషియో వచ్చేసి x కోలన్ y ఈక్వల్ టు 3 కోలన్ 1, y కోలన్ z ఈక్వల్ టు 5 కోలన్ 2. సో ఇక్కడి నుంచి మల్టిప్లై చేస్తే xy కోలన్ yy కోలన్ yz ఈక్వల్ టు 3 5s are 15, 1 5s are 5 కోలన్ 1 2s are 2. సో y కామన్ ఉంది, క్యాన్సిల్ చేస్తే xyz రేషియో ఈక్వల్ టు 15 కోలన్ 5 కోలన్ 2. సో ఇది ఆన్సర్. నెక్స్ట్ వన్, a/2 ఈక్వల్ టు b/3 ఈక్వల్ టు c/5 అని ఉంది. ఎలా నోట్ చేయొచ్చు దీన్ని? a/2 ఈక్వల్ టు b/3, b/3 ఈక్వల్ టు c/5గా నోట్ చేయొచ్చు. ఇక్కడ నుంచి a/b ఈక్వల్ టు 2/3, b/c ఈక్వల్ టు 3/5 అవుతుంది.
రేషియో వచ్చేసి A:B ఈక్వల్ టు 2:3, B:C ఈక్వల్ టు 3:5. మల్టిప్లై చేస్తే AB:BB:BC ఈక్వల్ టు 2 3 6, 3 3 9, 3 5 15. బి కామన్ ఉంది, క్యాన్సిల్ చేస్తే ఏబిసి రేషియో ఈక్వల్ టు, సో ఇది క్యాన్సిలేషన్ పోతుంది, 3 2 3 3 3 5. రేషియో వచ్చేసి 2:3:5. ఏబి రేషియో 2:3, BC ratio 4:5, CD ratio 2:1. మల్టిప్లై చేస్తే ABC, BBC, BCC, BCD ఈక్వల్ టు 2 4 8, 8 2 16, colon 3 4 12, 12 2 24, colon BCC 3 5 15, 15 2 30, colon next BCD 3 5 15, 15 1 15. సో కామన్గా ఉంటే ఇక్కడ క్యాన్సిల్ చేయొచ్చు మీరు. సో ఇక్కడ BC కామన్ ఉంది, ఇందులో BC కామన్, ఇక్కడ BC క్యాన్సిల్, ఇందులో BC క్యాన్సిల్. A:, B:, C:, D ఈక్వల్ టు 16, 24, 30, 15. సో ఇది ఆన్సర్. PQ రేషియో 2:3, QR రేషియో 4:1, R:S ఈక్వల్ టు 3:4. మల్టిప్లై చేస్తే PQR కోలన్ QR కోలన్ QRR కోలన్ QRS. 2 4 8, 8 3 24, 3 4 12, 12 3 36, 3 1 3 3 9, 3 1 3 4 12. క్యాన్సిల్ పోయేవి QR P:, R:, P:, Q:, R:, S ఈక్వల్ టు, ఇందులో క్యాన్సిల్ పోతే క్యాన్సిల్ చేయొచ్చు, 3 8 24, 3 12,
3 12s are 36, 3 3s are 9, 3 4s are 12. సో రేషియో ఏమొచ్చింది ఇక్కడ 8:12:3:4. నెక్స్ట్ వన్ A:B ఈక్వల్ టు 3:5, B:C ఈక్వల్ టు 10:9. A:B equal to 3:5, B:C equal to 10:9. మల్టిప్లై చేస్తే AB కోలన్ BB కోలన్ BC ఈక్వల్ టు 3 10s are 30, 5 10s are 50, 5 9s are 45. కామన్ B క్యాన్సిల్ చేస్తున్నాం, కామన్ టర్మ్ A:B:C. ఇక్కడ క్యాన్సిలేషన్ చేస్తే మీరు 5తో చేయొచ్చు. 5 6 are 5 10s are 5 9s are 6:10:9. సో ABC రేషియో ఇది. సో ఇక్కడ అడిగింది A:C, A6:C9. సో ఇక్కడ మనం వీటిని క్యాన్సిల్ చేయొచ్చు. 3 2s 3 3s. సో ఆన్సర్ ఏమొస్తుందంటే A:C ఈక్వల్ టు 2:3. AB రేషియో 2:3, BC రేషియో 5:4, CD రేషియో 7:10, దెన్ AD రేషియో. సో రేషియోని మనం ఫ్రాక్షన్ ఫామ్లో నోట్ చేస్తే A/B BCని ఫ్రాక్షన్ ఫామ్లో నోట్ చేస్తే B/C, CD ఫ్రాక్షన్ ఫామ్ ఇది. సో వీటి వాల్యూస్ ఏంటి 2/3, 5/4, 7/10. ఇక్కడ మనం క్యాన్సిల్ చేయొచ్చు. సో ఇది క్యాన్సిల్ పోతుంది, ఇది కూడా క్యాన్సిల్ పోతుంది. A/D ఈక్వల్ టు, సో ఇక్కడ మల్టిప్లై చేయొచ్చు కామన్ టర్మ్స్ని. 2 5s are 10, 10 7s are 70, 3 4s are 12, 12 10s are 120, 0 0 cancel, 7/2. A:D equal to 7:12. సో ఇది సొల్యూషన్. 6:x ఈక్వల్ టు 3:5. 6:xని ఎలా నోట్ చేయొచ్చు 6/x ఈక్వల్ టు 3/5గా నోట్ చేయొచ్చు. సో దీన్ని రివర్స్ చేస్తే x/6 ఈక్వల్ టు 5/3. 3 1s 3 2s are 6. సో ఇది మల్టిప్లై చేస్తుంది. x ఈక్వల్ టు 2 5s are 10. సో x వాల్యూ ఎంత అంటే 10. నెక్స్ట్ వన్ 1/25:1/x ఈక్వల్ టు 1/125:1/5. దెన్ ఫైండ్ x. 1/1/25. సో ఈ డినామినేటర్లో ఉండే 1/xని మనం x/1గా నోట్ చేయొచ్చు. ఈక్వల్ టు 1/125. డినామినేటర్లో ఉండే 1/5ని ఏం చేయొచ్చు అంటే ఇంటూ
5/1గా నోట్ చేయొచ్చు. సో ఇదేమవుతుంది ఇక్కడ x/25 ఈక్వల్ టు 5 1s 5 25s ఆర్ 125. ఇది 1/25 అవుతుంది. సో ఈ 25ని క్యాన్సిల్ చేస్తే x ఈక్వల్ టు 1. ఇది సొల్యూషను.